अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। నమాజ్లో మనం ఎలా నిలబడాలి, ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారని ఒక సహాబా గారు తెలియజేశారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సైన్య రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ని మనం ఆరాధించే పద్ధతిలో ఒక పద్ధతి నమాజ్ పద్ధతి. నమాజ్ అంటే ప్రార్థన లేదా ఆరాధన. ఈ యొక్క నమాజ్ ద్వారా పాపాల విమోచన మరియు పుణ్యాలు సంపాదించడం, చెడు పద్ధతులు వదిలేయటం, మంచి వైపుకు వెళ్ళటం, మనకు కావాల్సినవి అల్లాహ్ని అడగటం మరియు ఇంకా అనేక రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు మరియు ఇంకా అనేక రకాల ఫలితాలు ఈ యొక్క నమాజ్ వల్ల మరి సంబంధం కలిగి ఉంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడి ఉంది. మరి ఈ యొక్క విషయాలలో ఒక విషయం, ఈ యొక్క నమాజ్లో నిలబడటంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. హజరత్ ఉక్బా బిన్ అమ్ర్ రజిల్లా గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. మరి నమాజ్ కోసం నించున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఈ యొక్క సహాబాల యొక్క భుజాలను చెక్ చేసేవారు. అంటే వారి భుజాలు కలిసి ఉన్నాయా లేదా అని చెక్ చేసేవారు. మరి అంతేకాకుండా వారి యొక్క కాళ్ళు, పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాలు వారు దూరంగా నిలబడి నమాజ్ చేసేవారా, కలిసి నమాజ్ చేసేవారా, వారు మడెం కాలు యొక్క మడెం ఉంటుంది కదా, ఇది కాలు అయితే ఈ కాలు యొక్క మడెం, ఈ యొక్క మడెము ఇలా అంటే మన కాలు పక్కనున్నటువంటి వారి యొక్క కాలు, వారి మడం, ఈరి మడం, ఇలా మడం, ఈ యొక్క మడములు ఈ విధంగా కలిసేవి. అదేవిధంగా వారి యొక్క ఏళ్ళు కూడా ఈ విధంగా కలిసేవి. ఇలా ఈ విధంగా పక్కనున్నటువంటి వారి యొక్క కాళ్ళు, మనమైతే కాళ్ళు ఇలా పెట్టుకొని నిలబడాలి కాళ్ళు, కానీ ఈ యొక్క పక్కనున్నటువంటి వారి యొక్క కాలు ఇంకో పక్కనున్నటువంటి వారి యొక్క కాలు ఈ విధంగా కలవడం మరియు వీరి యొక్క కాళ్ళు కూడా ఇలా కలవడం, ఈ విధంగా మరి పక్కనున్న వారితో కాళ్ళు కలపడం, అదేవిధంగా భుజాలు, ఈ యొక్క భుజం కూడా పక్కనున్న వారితోటి ఈ విధంగా ఈ విధంగా వారి యొక్క భుజం కూడా కలవాలన్నమాట. ఇలా భుజాలు కలిసాయా లేదా, కింద కాళ్ళు వారు కలిపారా లేదా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెకింగ్ చేసేవారు కొన్నిసార్లు. అంటే వారికి ఆ విధంగా పద్ధతిని నేర్పిస్తూ అప్పుడప్పుడు ఆయన ఈ విధంగా చెకింగ్ చేసేవారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా భుజాలను ఇలా తిన్నగా చెక్ చేసేవారు. తర్వాత ఆయన తిన్నగా నిలబడండి అని కూడా చెప్పేవారు. అంటే ఈ యొక్క నమాజ్ లైన్లు ఏవైతే ఉంటాయో మీరు వంకరగా కాకుండా తిన్నగా నిలబడండి, అంటే లైన్లు స్ట్రైట్గా ఉండాలి, వంకర ఉండకూడదు అని ఈ విధంగా కూడా చెప్పేవారు. ఇది రెండో విషయం. ఇక మీరు విభేదించుకోకండి, లేదా మీ హృదయాలలో కూడా పరస్పరం విభేదించుకుంటాయి మీ హృదయాలు కూడా. నమాజు చేస్తూ ఉన్నప్పుడు మీలోని బుద్ధిమంతులు, అంటే ఇక్కడ ఎవరు ఎలా నిలబడాలో చెప్తున్నారు. నమాజు చేసేటప్పుడు మీలోని బుద్ధిమంతులు, తెలివిగలిగిన వారు, ఖురాన్ జ్ఞానం కలిగిన వారు, మీలోని బుద్ధిమంతులు, తెలివిగలిగిన వారు నాకు దగ్గరగా నిలబడాలి. దాని తర్వాత వారి వెనుక మరి బుద్ధి ఈ యొక్క విషయంలో ఇంకొంచెం తక్కువ ఉన్నవారు తర్వాత నిలబడాలి, ఇంకా కొంచెం తక్కువ ఉన్నవారు తర్వాత నిలబడాలి. ఇలా వెనుక వారికన్నా తక్కువ ప్రభావవంతులు నిలబడాలి, మరియు వారి వెనుక వారికన్నా తక్కువ ప్రభావవంతులు నిలబడాలి, ఆ తర్వాత వారికన్నా తక్కువ ప్రభావవంతులు నిలబడాలి అని ఈ విధంగా ఒక పద్ధతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. నమాజ్లో ఎలా నిలబడాలి, భుజము కింద కాలు కలిపి, అంటే మన కాలు పక్కనున్న వారి యొక్క కాలు కలిపి ఎలా నిలబడాలి, భుజం పక్కనున్న వారి భుజం ఎలా కలవాలి, ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెక్ చేసేవారు అని. మరియు ఖురాన్ ఎక్కువ జ్ఞానం కలిగిన వారు, బుద్ధిమంతులు మరియు అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం కలిగిన వారు, ఇటువంటి వారు ముందుగా నిలబడాలని, దాని తర్వాత ఈ యొక్క విషయంలో కొంచెం తక్కువగా ఉన్నవారు వారి తర్వాత నిలబడాలని, ఇంకా తక్కువగా ఉన్నవారు వారి తర్వాత నిలబడాలని, ఈ విధంగా కొన్ని విషయాలు నమాజులో నిలబడే పద్ధతి గురించి చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క నమాజులో రాజు అయినా, బంటు అయినా, నాయకుడైనా, లేదా ఎటువంటి పేదవాడైనా, ధనికుడైనా అందరూ సమానమే.
అందరూ అదే లైన్లో నిలబడాలి, అందరూ వారి యొక్క జ్ఞానానికి తగ్గట్టు నిలబడాలి, అందరూ కూడా పక్కనున్న వారితో పక్కనున్న వారు కాలు కాలు కలపాల్సిందే, భుజము భుజము కలపాల్సిందే. మరి అల్లా ముందు అందరూ మానవులే, అల్లా ముందు అందరూ అల్లా యొక్క దాసులే, అల్లా ముందు అందరూ అల్లాని ఆరాధించే భక్తులే. మరి ఈ మానవుల్లో కొంతమందిని దేవుడు కొంతమంది ధనికులుగా పేదవారుగా మరియు అనేక రకాల కష్టాలు నష్టాలు మరియు మంచి చెడులకు గురి చేసినా కూడా ఇదంతా దైవ పరీక్ష. మరి వారి వారి యొక్క జీవితంలో అనుభవించిన అనుభవాలకు తగ్గట్టుగా మరి దేవుడు కర్మల ప్రతిఫలం అనేది తర్వాత స్వర్గంలోనూ నరకంలోనూ ప్రళయదిన తర్వాత ఇస్తాడు. మరియు ఈ లోకంలో కూడా కొన్ని వారికి కొన్ని వసుకుతాడు అని ఖురాన్లో చెప్పబడింది. ఏది ఏమైతేనేమి నమాజులో మాత్రం అందరూ సమానమే, ఒకటే లైన్లో నిలబడాలి, లైన్ స్ట్రైట్గా ఉండాలి, లైన్ వంకర్లు ఉండకూడదు, పక్కనున్న వారితోటి భుజము మరియు కాలు కలపాలి. మరియు ఇలాంటి ఇంకా అనేక విషయాలు చెప్పబడ్డాయి. మరియు జ్ఞానం కలిగిన వారు అంటే ఇమాము వెనక ఎక్కువగా ఖురాన్ జ్ఞానం కలిగిన వారు ఇట్లాంటి బుద్ధిమంతులు ఎక్కువగా నిలబడటం మంచిది అని ఈ యొక్క హదీసులో చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్నిసార్లు ఇమాం ఏదైనా ఖురాన్ చదివేటప్పుడు ఇమాము ఏదైనా తొందరలో లేదా తప్పులో లేదా ఏదైనా ఆలోచన వచ్చు, ఏదైనా ఒక వాక్యం మర్చిపోయినా ఆయత మర్చిపోయినా చిన్న మిస్టేక్ జరిగినా కూడా వెనక ఉన్నటువంటి వారు ఈ విధంగా సౌండ్ చేయడం కానీ లేదా అల్హమ్దుల్లా అని చెప్పడం కానీ, మరి అల్హమ్దుల్లా మగవారైతే కనుక అల్హమ్దుల్లా అని చెప్పడం కానీ, లేదా ఆడవారు జమాతులు అయితే కనుక ఇలా సౌండ్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని హదీసులు ఉన్నాయి. మరి ఒకవేళ ఇమాం పడిపోయినా, ఒకవేళ ఇమాం అనుకోకుండా ఇంతకాలం అయిపోయినా మరణించినా, అలా ఇన్నాళ్ళ రాజు ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినా, లేదా ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఏదైనా సడన్గా ఏదైనా కూలిపోయినా కూడా మరి వెనక ఉన్నవారు వెంటనే ఆ ప్రాంతంలో ఇమాము ఉన్నటువంటి ప్రదేశంలోకి వీరు వెంటనే వెళ్ళి ఆ నమాజ్ని కంటిన్యూ చేయాలి, వారు చేయాలి. అందుకోసమనే చాలా వారికి ఇమాం వెనుక మోజన్ సాబ్ అంటే అతడు కూడా ఖురాన్ విద్యని హదీసు విద్యలు మరియు ఇస్లామిక్ ధార్మిక విద్యలు నేర్చుకున్నవాడై ఉంటాడు. ఆ యొక్క మోజన్కి కూడా ఈ యొక్క లోకంలోనూ మరియు ప్రళయ దినం రోజు కూడా మోజన్కి కూడా ఇమామే కాదు మోజన్కి కూడా చాలా విలువ ఉంది. మస్జిద్లో ఒక జాడు కొట్టే చీపిరితోటి ఒక జాడు కొట్టే లేదా మస్జిద్ని క్లీన్ చేసే ఒక స్త్రీ ఆనాడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఉన్న సమయంలో ఆమె మరణిస్తేనే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆమె యొక్క జనాజా కోసం వెళ్ళారు. అల్హమ్దులిల్లా. అంటే అంటే మొహమ్మద్ అస్లం గారికి ఆ విషయంలో అప్పుడు చెప్పకపోయినా సరే ఫలానా స్త్రీ ఎందుకు రాలేదు అంటే ఈ విధంగా మరణిస్తే ఈ విధంగా అంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మళ్ళీ జనాజా కోసం వెళ్ళడం. అంటే ఒక జాడు కొట్టే ఆమెకు స్వర్గంలో ఎటువంటి విలువ ఉంది. ఈ ప్రపంచంలో మస్జిద్లో పనిచేసేవారు, మస్జిద్లో ఉండేవారు, మస్జిద్ కోసం పనిచేసేవారు, మస్జిద్కు వచ్చిపోయేవారు, మస్జిద్ వల్ల ఎంత విలువ ఉందో మస్జిద్కి కనెక్ట్ అయి ఉన్నవారు కూడా ఎంత విలువ ఉంది. మరి మస్జిద్లో పనిచేసేవారు కూడా ఇలా ఖురాన్ మరియు హదీసులు నడిపిస్తూ వీటి సారథ్యంతో ముందుకు సమాజాన్ని తీసుకువెళ్ళే వారికి ఇంకా చాలా విలువ ఉంది. దాంట్లో ఒక ఇమామైనా సరే, మోజన్ అయినా సరే, సదర్ అయినా సరే, ఇంకా అనేక మంది ఎవరైతే ఆ యొక్క మస్జిద్ కమిటీకి సంబంధించి ఉన్నారో, ఇంకా మస్జిద్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క సమాజంలోనే కాదు ప్రళయ దినం రోజు కూడా చాలా విలువ ఉంది అని ఇస్లాం ధర్మం మరియు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక విషయాలు తెలియజేసి ఉన్నాయి. ఒక మస్జిద్కి ఉన్నటువంటి విలువ, ఆ మస్జిద్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా ఆ మస్జిద్లో ఈ యొక్క నమాజ్ అనేది చాలా పెద్ద విలువ కలిగినటువంటి విషయం. మరి ఈ యొక్క నమాజ్లో ఇమాం వెనుక ఎవరైతే మంచి అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీసులు తెలిసినటువంటి వ్యక్తి ఉండటం ఇంకా చాలా మంచిది. ఈ యొక్క ఇమాం వల్ల జరిగిన ఏదైనా తప్పు జరిగినా, అంటే ఏమైనా మర్చిపోయినా, స్పృహ తప్పినా, ఏదైనా మరణం సంభవించినా ఇన్నల్లా రాజు అని అటువంటి టైంలో ఈ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు ఈ యొక్క ఖురాన్ విద్య తెలిసిన వారు, నమాజ్ చదివేయడం తెలిసిన వారు నిలబడి ఉంటే కనుక వెంటనే ఈ యొక్క ఇమాం ప్లేస్లోకి వారు వెళ్ళి ఈ యొక్క నమాజ్ని సగంలో ఆపకుండా దాన్ని పూర్తి చేపించేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. అందుకోసమే ఇలా నమాజ్
నమాజులో నిలబడేటప్పుడు కూడా ఇమాం వెనుక మరి సరైన వ్యక్తులు ఈ విధంగా నమాజుని నడిపించగలిగినటువంటి వ్యక్తులు అలా ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క ఊరిలో, ఆ యొక్క సిటీలో, ఆ యొక్క మస్జిద్లో, ఆ యొక్క ప్రాంతంలో అటువంటి వ్యక్తులని ఎన్నుకొని అటువంటి వ్యక్తులని ఈ యొక్క ఇమాం వెనుక పెట్టుకోవడం, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇటువంటివి ఖురాన్ హదీస్ విద్యలు నేర్చుకొని వారు కూడా ఇమాం వెనుక ఆ విధంగా తయారై ఉండటం మంచిది అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆరాధించడం కోసం ఎటువంటి తప్పులు లేకుండా మంచి పద్ధతిలో ఖురాన్ మరియు హదీసులు నేర్చుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతుల ప్రకారం అల్లాహ్ని ఆరాధించడం కోసం, అత్యుత్తమ పద్ధతుల్లో అల్లాహ్ని ఆరాధించడం కోసం ప్రయత్నంలో భాగంగా మరి ఈ యొక్క చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోవడం మంచిది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ఏ ఆరాధన అయితే ఇష్టపడతారో, మీరు ఏ ఆరాధన అయితే స్వీకరిస్తారో, మీరు ఎవరి ఆరాధనని ఇష్టపడడానికి మీరు ఇష్టపడతారో, అల్లాహ్ మీరు ఎన్నుకున్న, మీరు మెచ్చిన మీ సజ్జనులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల, అటువంటి వారి లాగా మాకు కూడా సహాయం చేయండి వల్ల, అల్లా మీరు ఏ విధంగా అయితే ప్రవక్తలకు సహబాలకు సహాయ సహకారాలు అందించారో అల్లా మాకు కూడా సహాయం చేయండి వల్ల, అల్లా సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల శాఖల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత నుంచి, హరాం నుంచి, అల్లా అంటురోగాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అవమానాల నుంచి, అక్రమాల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, నీ మార్గంలో పనిచేస్తున్న ప్రతి హృదయానికి మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, నీ దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో వారందరికీ మీ యొక్క సహాయాన్ని ఇవ్వండి వల్ల, నీ దాసుల యొక్క కుటుంబీకులు ఎవరైతే ఇప్పుడు జీవించి ఉన్నారో వారందరికీ సహాయం చేయడం వల్ల, ఇక ముందు రాబో నీ యొక్క దాసులపై కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అల్సలం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించడం విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసున చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏదైతే ఉపవాసాలు, నమాజులు, కుర్బానీలు, దువాలు మరియు సదకా ఖైరాతులు ఏదైతే మీ యొక్క దయానుగ్రహాల వల్ల మేము చేసే భాగ్యాన్ని మీరు ప్రసాదించారో వాటిని స్వీకరించడం వల్ల, ఇంకా నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి పనులు, ఇంకా అనేక రకాల సామాజిక సేవలు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో అటువంటి వారి యొక్క ఆరాధనలు, వారి యొక్క శ్రమ అన్నీ కూడా స్వీకరించడం వల్ల, వారు పెట్టిన సమయాన్ని, వారు పెట్టిన ఆరోగ్యాన్ని, వారు పెట్టిన మరియు సంపదని అన్నిటిని కూడా వారు చేసిన ప్రతి ఖర్చుని కూడా మీరు స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థన మొత్తాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మాకు ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.